హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం నంబర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. నంబర్ సిరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది ఎనీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా కానీ మనకు 2 మార్క్స్కి వస్తాయి. బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే 5 మార్క్స్కి అడుగుతారు. నువ్వు ఏ ఎగ్జామ్ అయినా తీసుకో, టీఎస్పీఎస్సీ తీసుకో, మన రైల్వేస్ కానీ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్లో 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. నంబర్ సిస్టమ్ ఏం లేదు ఫ్రెండ్స్. నంబర్ సిస్టమ్ అనేది మనకు 3 రకాలు అడగడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజింగ్ సిరీస్, ఇంకొకటి వచ్చేసి డిక్రీజింగ్ సిరీస్, ఇంకొకటి మిక్స్డ్ సిరీస్ ఉంటుంది. ఇంక్రీజింగ్ సిరీస్ అంటే ఏం లేదు, ఒక నంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే దాని అర్థం ఏంది, అది ప్లస్ అన్న చేసి ఉండాలి లేదా ఇంటూ అన్న చేసి ఉండాలి. ఒక నంబర్ డిక్రీజింగ్ అవుతుందంటే దాని అర్థం ఏంది, మైనస్ అన్న చేసి ఉండాలి లేదా డివైడెడ్ బై అన్న చేసి ఉండాలి. ఈ మొత్తం నంబర్ సిరీస్ మొత్తం ప్లస్, మైనస్, డివైడెడ్ బై, ఇంటూ ఈ 4 కాన్సెప్ట్ మీదనే మొత్తం నంబర్ సిరీస్ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ నుంచి మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 డాష్ అని అడుగుతారు. ఇలాంటప్పుడు 1, 2, 3, 4, 5 నెక్స్ట్ వచ్చే నెంబర్ ఎంత, 6. ఇది బేసిక్ అనమాట. ఇప్పుడు ఎవరికి అసలు ఈ నంబర్ సిరీస్ అంటేనే తెలియదు అనుకునే వాళ్ళ కోసం ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ ఒక బేసిక్ క్వశ్చన్ నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ కొంచెం మీడియం లెవెల్ తర్వాత కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇదే రకంగా ఇందులో చూడండి, ఇప్పుడు ఇట్లా చెప్పిననుకో, బేసి సంఖ్యలు, సరి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, n², n+1, n-1 ఇవన్నీ చెప్తే కొందరికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అర్థం కాదు. అందుకే మనం చిన్న ప్రాబ్లమ్స్ని కొంచెం ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 6 వచ్చింది. 6 ఎలా వచ్చింది అది కూడా కొందరికి తెలియదు. 1, 2 వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 to 5 మంత్స్ డిఫరెన్స్ ఎంత, 1. 5 to నెక్స్ట్ వచ్చేదానికి 1కి 1 ప్లస్ చేస్తే 2 వచ్చింది. 2కి 1 ప్లస్ చేస్తే 3 వచ్చింది. 3కి 1 ప్లస్ చేస్తే 4 వచ్చింది. 4కి 1 ప్లస్ 1 చేస్తే 5 వచ్చింది. ఇక్కడ మనం ఏం చేయాలి, +1 చేయాలి. అప్పుడు 5కి +1 చేస్తే 6 వస్తుంది అనమాట ఆన్సర్. అదే రకంగా ఇంకో క్వశ్చన్ చూద్దాం. 4, 8, 16, 32 డాష్ అంటాడు. మనకు ఏదైనా క్వశ్చన్ ఇవ్వండి, ఫస్ట్ మనం వాటి మధ్య డిఫరెన్స్ని కనుక్కోవాలి. 95% ఈ డిఫరెన్స్ వల్లనే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం. ట్రిక్స్ చాలా ఉంటాయి కానీ మనకు ఎగ్జామ్ హాల్లో ఒక్క ట్రిక్స్ కూడా గుర్తురాదు, అది వర్కౌట్ కాదు. నేను చెప్తాను. ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఇదే మెథడ్, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనం 4 నుంచి 8కి డిఫరెన్స్ ఎంత, +4. 8 నుంచి 6కి +8. 16 నుంచి 32కు +16. నెక్స్ట్ వచ్చే నెంబర్కి చూడండి, ఇక్కడ +4 డబుల్ అవుతుంది, 8 అయింది. ఇక్కడ 8 డబుల్ 69, 16 డబుల్ ఇక్కడ 32. ఈ 32ని 32కి యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 64. దీన్ని వేరే రకం కూడా చేయొచ్చు. 4 ఉంది, 2 ఇక్కడ మనకు 4, 8, 16, 32 ఇట్లా మనకు ఒక లాజిక్ వచ్చే వరకు అనమాట. అది ఒక స్టెప్లో రావచ్చు, 2 స్టెప్లు రావచ్చు, లేదా 3 స్టెప్లు రావచ్చు. ఆ లాజిక్ వచ్చే వరకు మనకు ఆ డిఫరెన్స్ అనేది తీసుకుంటూ మనం పోవాలి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 158, 78, 38, 18, 8 డాష్ అని అడిగాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఉన్న 2 నెంబర్ని చూస్తాం. 2 నెంబర్లు చూడంగానే కొట్టేసుకుంటూ కొంచెం టైం వేస్ట్ అయిన తర్వాత, ఎంత టైం వేస్ట్ చేసుకున్న తర్వాత, ఎంత ఆలోచించినా కానీ ఎలాంటి ట్రిక్ అయితే మనకు రాదు. ముందు మనం 2 నెంబర్స్ని అయితే చూసి, మనకు కొంచెం ఏదైనా తేడా కనిపిస్తే మనం లాస్ట్ నెంబర్స్ రావాలి, ఫస్ట్ ఇటు నుంచి రావాలి. ఇప్పుడు చూడండి,
158 టు 78 డిఫరెన్స్ కొంచెం చూడంగానే ఎట్లా మనం చెప్పలేము, కానీ ఇక్కడ 18 నుంచి 8 ఇక్కడ చూడండి, 8 నుంచి 18కి అయితే సింపుల్గా మనం డిఫరెన్స్ చెప్పగలుగుతాం. ఇప్పుడు సింపుల్గా చూడండి, 18 నుంచి 8 ఎలా వస్తుంది మనకు, -10 చేస్తాం, -10 చేస్తే 8 వచ్చింది. అలాగే మనకు 38 నుంచి 18 రావాలంటే -20 చేస్తా. అలాగే మనకు 38 రావాలనుకో 78 - 40 చేస్తా. అలాగే మనకు 158 నుంచి 78 రావాలంటే -80 చేస్తా. చూడండి సింపుల్గా వచ్చింది. 10, 20, 40, 80 ఇట్లా పెరుగుకుంటా పోయింది, ఇక్కడ తగ్గుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ మనకు దీనిలో హాఫ్ అన్నమాట. 10లో హాఫ్ ఎంత, -5. ఈ -5 ఉంది కాబట్టి ఈ 8 నుంచి -5 తీసేసారు. మన ఆన్సర్ 3 అన్నమాట. ఇది మనకు ఈ డిఫరెన్స్ మెథడ్లో సింపుల్గా వచ్చింది. దీనికి ఇంకొక విధంగా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు 8 రావాలి 18 నుంచి. ఇప్పుడు నేను 18/2 చేస్తా. మన ఆన్సర్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. 9 - 1 = 8. అలాగే 38/2 చేస్తాను. 38/2 చేస్తాను. అప్పుడు ఎంత వస్తుంది, 19 వస్తుంది. -1 చేస్తాను, 18 వస్తుంది. అలాగే 78/2 చేస్తాను. 78/2 చేస్తే ఎంత వస్తుంది, 39 వస్తుంది మనకు. -1 చేస్తే 38 వస్తుంది. అలాగే 158/2 చేస్తే మనకెంత, 79 వస్తుంది. -1 చేసిన మనకు 78 వస్తుంది. అలాగే 8/2 చేస్తే 4 వస్తుంది. -1 చేస్తే ఆన్సర్ 3 వస్తుంది. కానీ ఎగ్జామ్ హాల్లో మనకు ఇలాంటి ట్రిక్స్ ఏది కూడా గుర్తురాదు. మనం ఒకటి క్వశ్చన్ ఇచ్చిన ఫస్ట్ మనం వాటి మధ్య డిఫరెన్స్ అనేది తీయాలి. అది ఫస్ట్ స్టెప్లో రావచ్చు, సెకండ్ స్టెప్లో రావచ్చు. ఆ డిఫరెన్స్ ఒక లాజిక్ వచ్చే వరకు మనకు ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఎప్పుడంటే మనకు కొంచెం ఈ ప్రధాన సంఖ్యలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధాన సంఖ్యలు అది కూడా చెప్తాను నేను. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 16, 19, 24, 33, 50 ఇచ్చింది. చూడండి, మనకు 16 నుంచి 19కి డిఫరెన్స్ ఎంత, +3. 19 నుంచి 24కి డిఫరెన్స్ ఎంత, +5. ఇక్కడ 24 నుంచి 33కి +9. 33 నుంచి 50కి +17. కావాలంటే మీరు 50 - 33 తీసుకోండి, 17 వస్తుంది. ఇప్పుడు మనకు ఈ స్టెప్లో చూడండి, ఫస్ట్ స్టెప్లో మనకి ఎలాంటి లాజిక్ అయితే రాలేదు. అప్పుడు మనం ఇంకొక స్టెప్ తీసుకోవాలి. 3 to 5 ఎంత, +2. 5 to 9 ఎంత, +4. 9 to 17 ఎంత, +8. ఇక్కడ చూడండి, మనకు ఒక లాజిక్ వచ్చింది. 2 + 4 + 8. నెక్స్ట్ వచ్చిన నెంబర్కి ఎంత, +16. డబుల్ అవుతుంది, 2 4 అయింది, 4 8 అయింది, +16. ఈ 16 అనేది ఈ 17కి యాడ్ చేయాలి. ఎంత, 16 32 + 1 33. ఈ 33 అనేది 50కి యాడ్ చేయాలి. 50కి యాడ్ చేస్తే మనకు 83. మన ఆన్సర్ వచ్చేసి 83 అన్నమాట. ఇంకొక క్వశ్చన్ చూడండి, 402 ఉంది, 400, 388, 358, 302. 402, 4 మధ్య డిఫరెన్స్ ఎంత, -2. 402 - 2 చేస్తే 400 వస్తుంది. 400 నుంచి -12 చేస్తే 388 వస్తుంది. ఇక్కడ -30. ఇక్కడ ఎంత, 358 - 302 చేస్తే -56.
ఇక్కడ కూడా మనకు ఎలాంటి లాజిక్ లేదు రాలేదు కాబట్టి మనం ఇంకొక స్టెప్ తీస్తాం. 2 నుంచి 12కి ఎంత డిఫరెన్స్ +10 ఉంది. 12 నుంచి 30కి ఎంత ఉంది డిఫరెన్స్ +18 ఉంది. 30 to 56 ఎంత +26 వస్తుంది. +26. ఈ థర్డ్ స్టెప్లో కూడా మనకు ఇలాంటి డిఫరెన్స్ రాలేదు. మనం ఇంకొక స్టెప్ చేద్దాం. 8 to 10 to 18కి ఎంత +8. 18 to 26కి ఎంత +8. +8 ఇక్కడ చూడండి, మనకు థర్డ్ స్టెప్లో అయితే మనకు ఒక లాజిక్ దొరికింది. +8 అంటే నెక్స్ట్ +8 కలపాలి. ఈ +8 అనేది 26 కలపాలి. 26 +8 కలిపితే 34 +34. ఈ +34 దేనికి కలపాలి మళ్ళీ ఇక్కడ 56 +34 కలిపితే ఇక్కడ -90 వస్తుంది మనకు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -90 పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఈ 302 నుంచి -90 చేయాలి మనం. 302 నుంచి -90 చేస్తే 212 మన ఆన్సర్ అనమాట. ఈ రకంగా మనం ఈ డిఫరెన్స్ కొంచెం లేట్ అయినా కానీ కొంచెం మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్గా చేస్తారనమాట. ఇది పద్ధతి మనకు ఏదైనా నంబర్ ఇచ్చి, ఎందుకంటే ఇది కంపల్సరీగా క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం మనం ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకు 16, 8, 12, 30 డ్యాష్ అంటుంది. ఇట్లాంటప్పుడు మనము ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా మనకు ఫస్ట్ ఉన్న సంఖ్యను చూసుకోవాలి. దీని నెక్స్ట్ వచ్చే సంఖ్య ఏదైనా ఫస్ట్ నెంబర్ చూసుకున్నామో దాని తర్వాత వచ్చే నెంబరు ఈ నెంబర్ యొక్క సగభాగానికి అంటే /2 చేస్తే ఆ భాగానికి ఇది సమానం అయితే అప్పుడు మనం ఏమనుకోవాలి, 0.5తో ఇంటూ చేసిందని మనకు అర్థం అయిపోవాలి. ఇప్పుడు చూడండి, మనం 16కి 0.5 చేస్తే 0.56 ఇంటూ చేస్తే 8 వస్తుంది. అదే రకంగా 8కి 1.5 ఇంటూ 8 చేస్తే 12 వస్తుంది. మీరు చూడండి, 0.5 అనగానే భయపడిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, 0.5 ఉన్నప్పుడు 0.5 ఉన్నప్పుడు ఎట్లా ఇంటూ చేసుకుంటాం. ఇప్పుడు 8 ఉంది కదా, 8 × 1 8. 0.5 ఉంది కదా, మనం దీనిలో ఉన్న సగభాగాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఎంత 8లో సగం 4 కాబట్టి మనం 12 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ 12కి 2.5 చేస్తే మనకు 30 వస్తుంది. 2.5 తోటి ఇంటూ ఇలా చేయాలి. ఇక్కడ 12 × 2 24. 12లో సగం ఎంత 0.5 ఉంది కాబట్టి 12 వేసుకుంటాం. ఎంత 30 వచ్చిందా, 30 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మనం చూడండి, 0.5, 1.5, 2.5, నెక్స్ట్ 3.5 తోటి ఈ 30కి ఇంటూ చేయాలి. 3.5తో ఇంటూ చేస్తే చూద్దాం, 30 × 3.5 3 × 9 0 పెట్టుకుంటాం. 0.5 ఉంది కాబట్టి 30లో సగం ఎంత 15, దీనికి యాడ్ చేయాలి. 90కి 15 యాడ్ చేస్తే 105. మన ఆన్సర్ వచ్చేసి 105 అన్నమాట. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.